హాయ్ గైస్, తాటికాయలతో స్పెషల్ ఐటమ్స్ తయారు చేస్తామండి. రెసిపీస్ చాలా బాగుంటాయండి. తాటికాయలతో తాటికాయ గారెలు వేసుకుంటాము, ఇడ్లీలు చేసుకుంటాము, బూరెలు చేసుకుంటాము. చాలా బాగుంటుందండి. చాలా మంచి హెల్తీ ఫుడ్. అది వరకైతే ఎక్కువ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు తాటికాయలు దొరకట్లేదండి. ఈరోజు సడన్గా బయటికి వెళ్ళాము. అంతకుముందు అయితే మా క్వార్టర్లోనే తాటి చెట్టు ఉండేదండి, కాబట్టి మాకు ఈజీగా దొరికేసేవి. కానీ ఇప్పుడు మాత్రం అస్సలు దొరకట్లేదు. ఈరోజు బయటికి వెళ్ళాము. బయటికి వెళ్తే అక్కడ ఒక తాటి చెట్టు కింద ఈ కాయలు పడి ఉన్నాయన్నమాట. అప్పుడు మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారు. చాలా రోజులు అయిపోయింది తీర్మానం చేసుకుందామని. అది ముందు ఇలా తయారు చేసుకోవడమే చాలా టఫ్ అండి. శుభ్రంగా తాటికాయని పైన శుభ్రంగా కడిగేసుకుని ఇలా తోలు తీసేసుకుని తోలు కూడా ఇలా రంధ్రాల గిన్నెలో వేసి రుద్దాలండి. రుద్దిన తర్వాత ఈ తోలుకున్న అంతా కూడా వచ్చేస్తుంది, పీస్ అంతా కూడా. ఆ తర్వాత ఇగోండి టెంక్ అండి. ఇలా టెంక్ ఉంటుంది కదా, టెంక్ తీసుకుని ఇలా రుద్దుతూ ఉండాలండి. చాలా టైం పడుతుందండి. తింటాం ఈజీ, కానీ చేయడం చాలా టఫ్ అండి. ఇది ఇలా చేస్తూ 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 ఉంటే అప్పుడు మంచి తాటి జ్యూస్ తయారవుతుందండి. తాటి జ్యూస్ వస్తుంది అనమాట మనకి. ఇదిగోండి ఇలా లాగాలన్నమాట. ఇలా లాగేసి ఇలా 3 ఉంటాయండి. దాంట్లో 3 కళ్ళు ఉంటాయండి. మనకు తెలుసు కదా, ముంజులు తింటాం కదండి 3 కళ్ళు. అలాగే అది ముదిరిన తర్వాత, ముంజికాయ ముదిరిన తర్వాత తాటికాయ అవుతుందండి. దీన్ని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చండి. ఇలా తాటికాయని ఇలాగా కొంతమంది పొయ్యిలో కాల్చుకుని కూడా తింటారండి. దీన్ని పొయ్యిలో వేసి మంట మీద కాల్చుకుని తింటే కూడా చాలా బాగుంటుందండి. ఇక మనకి పొయ్యిలన్నీ ఉండవు కాబట్టి నేను ఇలాగా దీన్ని పల్ప్ కింద తయారు చేస్తానండి. పల్ప్ కింద తయారు చేసి దాన్ని ఒక ఫుడ్ ఐటెం చేస్తానండి. దీంట్లో బియ్యం, రవ్వ, బెల్లం సరిపడా కలిపి మనం చక్కగా కొబ్బరి కూడా వేసుకుని కొబ్బరి బూరెలు చేసుకోవచ్చండి. తాటి బూరెలు, కొబ్బరి బూరెలు కాదు, తాటి బూరెలు చేసుకోవచ్చండి. కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకుని. ముందు ఇదే టఫ్ అండి. ఇలాగా చేస్తూ చేస్తూ ఉండాలండి. మొత్తం ఈ తాటి టెంక్ ఉంది కదండి, అది తెల్లగా అయిపోవాలన్నమాట. ఇదిగో ఇలా అయిపోవాలండి. తెల్లగా ఎలా ఉన్నది ఇలా అయిపోవాలండి. ఇలా అయిపోతే మనకి ఇదిగోండి ఇలా గుజ్జు రెడీ అవుతుందండి. చూపించు, ఇలా దగ్గరగా ఇలా గుజ్జు రెడీ అవుతుందండి. దీంట్లో ఇలా కాయలన్నింటిలో ఇలా గుజ్జు రెడీ అవుతుందండి. ఇవ్వండి ఇలాగా ఇలా రంధ్రాల గిన్నెలో వేసి చేయడం వల్ల అసలు పీసు రాదండి. కొంతమంది ప్లేట్లో వేసి రుద్దుతారండి, రుద్దితే పీసు వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఆ పీసును సపరేట్ చేసుకోవాలండి. దానికంటే ఇలా ఈ ప్రాసెస్లో చేసుకుంటే మనకి చక్కగా పీసు రాదండి. పీసు రాకుండా ఓన్లీ పల్పే వస్తుంది. చక్కగా ఆ పల్పులో చక్కగా బెల్లం కలుపుకొని, బియ్యం పిండి కలుపుకొని మనం తాటి రొట్టెలు వేసుకుంటే ఉంటుందండి. అదరహం అండి. తాటి రొట్టెలు, తాటి బూరెలు, తాటి ఇడ్లీలు వేసుకోవచ్చండి. మన ఇష్టం అండి. కలిపేసుకుని, పిండి కలిపేసుకుని, బెల్లం కలిపేసుకుని మనకు నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చండి. ఇలా రుద్దాలండి. రుద్ది 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 చాలా టఫ్ అండి. ఇది మాత్రం తింటమైతే అందరూ తింటారండి. రుద్దడం మాత్రం అక్కడ అన్నీ రుద్దాలండి, తప్పదు కదా. చూడండి, మా పెద్ద పాపకైతేనండి ఎంత ఇష్టమోనండి ఇది. మిస్ హ్యాడ్ ఏం చేస్తామండి, మిస్ అయిపోయిందండి మా పాప. ఇవన్నిటిని మిస్ అయిపోయిందండి. పంపిస్తానంటే బస్సు దూరం మేము తీసుకోలేము అంటుందండి. బస్సుకు పంపిస్తానంటే బస్సు వాళ్ళ ఏరియాకి బస్సు వెళ్ళదండి. బస్సు తీసుకెళ్ళే డ్రైవర్ ఉన్నాడు మాకు, కానీ తీసుకోవడానికి వాళ్ళకి ఆ టైంకి తీసుకోవడానికి వాళ్ళ ప్లేస్ కాదండి. అది వాళ్ళకి ఇబ్బంది. ఇవి కొరియర్లో పంపించవచ్చండి, పాడవ్వండి. 1 మంత్ అయినా కూడా చక్కగా ఉంటాయండి. అన్నీ బూరెలేంటి, గారెలేంటి వేసుకోండి, అసలు ఏమీ పాడవ్వండి, చక్కగా ఉంటాయండి. కానీ ఎక్కువ ఐటెం కాదు కదండి, కొంచెమే ఐటెం, ఎక్కువ అవ్వదు. ఇలా చాలా కష్టపడితే ఒక కప్పుడు వస్తుందండి. ఆ కప్పుడికి ఒక 2 కప్పులు బెల్లం వేసి
2 కప్పులు బియ్యం పిండి వేసి చేసుకోవడమేనండి. మనం టేస్ట్ని బట్టేనండి, టేస్ట్ని బట్టి మనం వేసుకోవడమే. ఏదైనా కూడా మనం టేస్ట్ చూసుకుని వేసుకోవడమే. కానీ చాలా బాగుంటుందండి. ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయితే మాకు క్వార్టర్స్లోనే ఉండేదండి. ఆ చుట్టుపక్కల జనం అందరూ కూడా వచ్చి తీసుకెళ్ళిపోయేవాళ్ళు, పొద్దుటే వచ్చేసేవాళ్ళు. ఈయన మొత్తం మంచి కాయలన్నీ తీసి సోఫాలో, బయట సోఫాలు ఉంటాయి కదండి, సిమెంట్ సోఫాల్లో పెట్టేవాళ్ళు. పెడితే చక్కగా అందరూ వచ్చి ఏరుకొని తీసుకెళ్ళిపోయేవాళ్ళు అండి. ఈయన ఇక మిగిలిన కాయలన్నీ కూడా ఒక గొయ్యి తవ్వి గోతులో వేసేవాళ్ళు అండి. గోతులో పాతి పెట్టేవాళ్ళు. అప్పుడు ఏమొస్తాయో చెప్పండి, మీ ఎవరికైనా తెలుసా? గెస్. తేగలు వస్తాయండి. అలా వేసి పెట్టేస్తే, ఇప్పుడు వేసి పెట్టేస్తే నాగుల చవితి నాటికి తేగలు వస్తాయండి. ఫస్ట్ తేగలు నాగుల చవితికి నాగేశ్వరుడికి పెట్టాలండి. ఫస్ట్ తేగ పుట్టలు వేస్తాము, ఆ తర్వాత నుంచి మనం తినొచ్చండి. అది మేము జనవరి నెల వరకు తవ్వుతూ ఉండేవాళ్ళండి. కొంచెం కొంచెం రోజుకి 10-20 తవ్వుతూ చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచిపెడుతూ ఇదే పని అండి మాకు. ఆ క్వార్టర్లో ఉన్నప్పుడు మామిడికాయలు, మల్లెపూలు, జామకాయలు, నిమ్మకాయలు, ఇంకా ఒక రకం కాదండి అక్కడ. ఇక మాకు పంచడమే పని అండి, పంచుతూ ఉండేవాళ్ళం అండి. ఇంకా అది ఇప్పటికీ చెప్పుకుంటారులేండి అందరూ టౌన్షిప్లో. ఎప్పుడు అమ్మడం అనేది మాత్రం మాకు తెలియదండి. మా ఇంట్లో ఏ వస్తువు కాసినా అందరికీ ఇచ్చేవాళ్ళం అండి. ఏ పండు కాసినా. వినాయక చవితి అయితేనండి, వినాయక చవితి పత్రి ఉంటుంది కదండి, ఆ పత్రి అయితే మొత్తం పత్రి అంతా మా గార్డెన్లోనే దొరికేదండి. దగ్గర ఒక 100 మంది వచ్చి కోసుకునేవాళ్ళు అనుకుంటండి పత్రిని. అలా మా గార్డెన్లోనే కోసుకునేవాళ్ళు అండి. ఇప్పుడు ఆషాఢం అయిపోయింది కదండి నిన్న. ఇక ఆషాఢంలోనేమో ఇక గోరింటాకు అండి. ఇక గోరింటాకు తెగ కోసుకునేవాళ్ళు అండి. మాకు కూడా ఉండేది కాదండి ఆకు, అలా కోసుకునేవాళ్ళు అండి. ఇక జాంకాయలు అయితే వేలేనండి. జాంకాయలు, నిమ్మకాయలు, మామిడికాయలు వేలేనండి. సంచులు పట్టుకుని వచ్చి కోసుకెళ్ళేవాళ్ళు అండి ఫ్రెండ్స్ అందరూ. అలా ఉండేదండి. ఇక మల్లెపూల గురించి అయితే చెప్పక్కర్లేదులేండి. అబ్బాబ్బా, ఆ రోజులు గుర్తొస్తే మల్లెపూల రోజులు ఇంకా ఎన్ని అంటేనండి, ఒక పెద్ద డ్రమ్ముడు అయ్యేయండి. పంచి నాకు నీరసం వచ్చేదండి. కోసి పంచి అలా ఉండేదండి. ఇదిగోండి తాటికాయలు ఇలా ఫ్రెండ్స్ అందరం కూర్చుని ఇలా రుద్దుకునేవాళ్ళం అండి. ఎవరి కాయలు వాళ్ళు రుద్దుకుని చక్కగా సాయంత్రం అవగానే ఎవరి కాళ్ళు గారెలు, బూర్లు వేసుకునేవాళ్ళండి. నేను ఆ టైంలో అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం అమ్మ వాళ్ళకి కూడా చేసుకెళ్ళేదాన్నండి. ఒకసారి మా కజిన్ మ్యారేజ్ అయింది అదే టైంలో. ఆవిడ మ్యారేజ్ అప్పుడు నేను తాటి బూర్లు తీసుకెళ్ళాను అనమాట అమ్మ వాళ్ళకి. అమ్మ నాన్నగారికి బాగా నచ్చినాయండి. చాలా బాగున్నాయమ్మా అన్నారు. అలాగా కొన్ని వచ్చండి నాకు, ఎక్కువ రావు. కొంచెం ఇలాంటివి కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉన్నాయి, కొంచెం కష్టమైనా కూడా పిల్లలు తింటారు కదా అని చేస్తామండి. అని మా పెద్ద పాప మిస్ అయిపోయిందండి ఈసారి. మా చిన్న పాప ఉంది, పెద్ద పాప మిస్ అయిపోయింది. లాస్ట్ వీక్ గుర్తులేదండి కాయలు వస్తాయని. ఇదే సీజను. మా పాత క్వార్టర్కి వెళ్తే ఏమన్నా దొరికేయేమో మాకు గుర్తులేదు. లాస్ట్ వీక్ మా పెద్ద పాప వచ్చింది కానీ గుర్తులేదు. మేము బయటికి వెళ్తే అక్కడ ఉన్నాయన్నమాట. ఎక్కడో పెందుర్తి వెళ్ళాము, అక్కడ ఉన్నాయండి. అక్కడ ఓ తాడి చెట్టు కింద పడిపోయి ఉన్నాయన్నమాట 3 కాయలు. సరే చేద్దాంలే, చాలా రోజులు అయిందని ఇంకా తీసుకొచ్చామండి. ఇంక పీస్ ఉంది కదండి, ఇది కూడా ఇలా పెట్టి ఉద్దేస్తే దీనికి ఉన్నది కూడా వచ్చేస్తుందండి రంగురాలకి. మామూలుగా అయితేనండి భీమవరం సైడ్ ఏం చేస్తారంటే, భీమవరం సైడ్ రాజులు బాగా చేస్తారండి. ఇది సాంప్రదాయ వంట అన్నమాట వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే దీనికోసమని ఒక పరికరం తయారు చేస్తారండి. దీనికోసమని వాళ్ళు ఒక వస్తువు తయారు చేసుకుంటారండి. దాని నుంచి గీస్తారనమాట వాళ్ళు. ఇక మనకి ఇక్కడ దొరకదు కదండి, అందుకని అది వరకు ఉమా అని మా ఫ్రెండ్ ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది అనుకుంటండి బహుశా, లేదంటే వాళ్ళ అత్తగారు వాళ్ళ అమ్మగారు కూడా సీజన్లో చేసి పంపించేవాళ్ళండి. పంపిస్తే ఫస్ట్లో మాకు తెలియదండి, తనే ఒక కలవ మొక్క పంచిపెట్టేవాళ్ళు అనమాట ఉమా. ఆ తర్వాత మేము గార్డెన్లోకి మేము గ్రౌండ్కి వచ్చిన తర్వాత మా ఇంట్లో తాటి చెట్టు చూసి అప్పుడు అందరూ స్టార్ట్ చేశారండి.
ఇక అప్పుడు అందరూ స్టార్ట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి అప్పుడు వాళ్ళ దగ్గర నేను కూడా నేర్చుకుని ఎలా చేయాలో చెప్పండి, నేను కూడా చేస్తాను అని నేర్చుకుని నేను కూడా చేసేదాన్ని అండి. సీజనల్ ఫ్రూట్ కదండి, చేసుకోవచ్చండి హ్యాపీగా. సీజనల్గా తినటం చాలా మంచిదండి. చాలామంది వాతం అంటారండి, మనం ఒక సంవత్సరం అంతా తినేయం కదండి వాతం రావడానికి. ఏదో ఆ టైంలోనే తయారు చేసే టైంలోనే తింటాము. అవి సీజనల్ ఫ్రూట్ కదండి, వచ్చిన టైంలోనే తినగలం. మనకు కావాలి అనుకున్నప్పుడు ఇది దొరకదు కదా. కొంతమంది అలా అంటారండి, వాతం అది అని. మాకు వాతం గీతం అదేం ఉండదండి, హ్యాపీగా తినేస్తాం ఏ ఫ్రూట్ అయినా కూడా. మాకు ఇష్టమండి అంతే. ఇలా టఫ్గా ఉన్నాయి చేసుకోలేక కొంతమంది వాతం అంటారండి, ఎవరు చేస్తారులే బాబు ఇవన్నీ అని. కానీ అదో రకమైన ఆనందం కదండి, స్పెషల్గా తయారు చేసుకుని మన ఇంట్లోనే తినడం అనేది చాలా ఆనందంగా ఉంటుందండి. ఇలా పీసులన్నీ తీసేయాలండి, ముందు తీసేసి టెంక రుద్దేద్దాము. ఇలా రుద్దేయాలండి టెంక. చాలా కష్టం అండి, ఇంకా 2 కాయలు ఉన్నాయి, ఎప్పుడు అవుతుందో అదంతా. సరే చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రేపు మార్నింగ్ చేసుకోవచ్చు అని మొదలెట్టానండి. మరి మన ఇష్టం అండి, బియ్యం పిండి అయినా కలుపుకోవచ్చు, బియ్యం రవ్వ అయినా కలుపుకోవచ్చు అండి, మన ఇష్టమే. బియ్యం పిండి కలుపుకుంటేనేమో కొంచెం కొబ్బరి వేసుకునండి, బెల్లం వేసుకుని, ఇలాచీ పౌడర్ వేసుకుని కొబ్బరి బూరెలా చేసుకుంటామండి. ఇవి ఏంటంటే తాటి బూరెలు అంటామన్నమాట. కొబ్బరి బూరెలా చేసుకోవాలండి, నిండు నూనెలో వేయాలండి. చూడండి అలా వచ్చింది, చూపించింది కిందకి. ఇలా నిండు నూనెలో వేసుకోవాలండి. అంటే మనం కొబ్బరి బూరెలు వేసుకున్నప్పుడు ఎలా వస్తుందో అలా తయారు చేసుకోవాలండి. బియ్యం పిండి బెల్లం కలుపుకొని అలా తయారు చేసుకొని వేసుకోవచ్చండి. లేదు ఇడ్లీలా వేసుకుందామంటే బియ్యం రవ్వ, ఇడ్లీ రవ్వ కలుపుకోవాలండి. రొట్టెలా చేసుకుందామన్నా కూడా ఇడ్లీ రవ్వ అయినా కలుపుకోవచ్చండి, లేదంటే మనకి సుజీ ఉంటుంది కదా, సుజీ రవ్వ అయినా కలుపుకోవచ్చండి. ఇంకా బెల్లం కంపల్సరీ అండి, మన టేస్ట్ని బట్టి బెల్లం కలుపుకోవడమే. చాలా బాగుంటుందండి. ఇదే పనండి, ఎలా రుద్దాలండి. చేతులు చాలా నొప్పులు వస్తాయండి, కానీ పిల్లలు తింటుంటే మన ఫ్యామిలీ తింటుంటే ఆనందమే వేరు కదండి. ఇవన్నీ మర్చిపోతాం అప్పుడు ఇవన్నీ గుర్తుండవండి మనకి. కాకపోతే మా పెద్దమ్మాయి చూస్తే అయ్యో నేను మిస్ అయిపోయానమ్మా అంటుందండి. మా అల్లుడికి అయితే అసలు తెలియదు అనుకుంటండి. బోర్న్ అండ్ బట్ హైదరాబాద్ కుర్రోడు కదండి, అందుకని తెలిసి ఉండదండి. చూడాలండి, ఈసారి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ చెయ్యాలండి వాళ్ళ కోసం. ముందు రోజు చేసి ఉంచాలండి వాళ్ళు వచ్చినప్పుడు ఈసారి మాత్రం. కాకపోతే మరి ఉంటుందో లేదో ఆ టైంకి తెలియదండి. అదే బాధ వేస్తుందండి, మనం ఏదైనా చేసినప్పుడు పిల్లలు లేకపోతే మనకు చాలా బాధగా ఉంటుందండి. మా అమ్మగారు కూడా మా అమ్మ కోసం చాలా కష్టపడేవాళ్ళండి. తర్వాత ఓపిక లేదు కానీ తర్వాత ఓపిక పోయింది కానండి. స్టార్టింగ్లో తను చాలా కష్టపడి రకరకాల వంటలు అన్నీ చేసేవాళ్ళండి. మా అమ్మగారికి మా నాన్నగారికి పిల్లలంటే ప్రాణం అండి. మా నాన్నగారికి అయితే చెప్పక్కర్లేదులేండి, ఎవరిని అడిగినా చెప్తారు ఆయన పిల్లలంటే అంత ప్రాణం. ఎవరిదాని నుంచి ఒకటి వెళ్ళిపోతాం కదండి, అంతే కదండి. పేరెంట్స్ గుర్తొస్తే అంతేనండి. కాకపోతే మా అమ్మగారు ఇప్పుడు చేయలేదండి ఇవి. నేను మామూలుగా ముంజులు తినేసేవాళ్ళం అండి. మా అమ్మమ్మ గారి ఇంటికి అది వెళ్ళినప్పుడు తాడి చెట్లు పొలాల్లోకి వెళ్ళి తాడికాయలు అయ్యి మా మామయ్య వాళ్ళు బాబాయ్ వాళ్ళు పోస్తే ముంజులు తినేసేవాళ్ళం అండి. చేత్తో తీసేసుకుని ముంజులు తినేసేవాళ్ళం, బొట్టన వేలు పెట్టుకుని లాగేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం టౌన్షిప్లో కూడా ముంజులు బాగా దొరుకుతాయండి. టౌన్షిప్ కూడా ఒక విలేజ్ వాతావరణం ఎక్కువండి. అంటే ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం అంటారు కదా, అలాగా మంచి సిటీ ఏరియా, విలేజ్ అట్మాస్ఫియరు, సిటీ కల్చరు అంతా కలగలిపి ఉంటుందండి మన టౌన్షిప్ కల్చర్ ఎక్కడా రాదండి. మీరు అమెరికా వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళండి, కెనడా వెళ్ళండి,
ఆల్ వరల్డ్లో టౌన్షిప్ ఈజ్ బెస్ట్ ప్లేస్ అండి టౌన్షిప్. 30 years ఉన్నామండి మేము. ఇప్పుడు మిస్ అవుతాం ఇంకా 1 or 2 monthsలో ఈ ఏరియాని, కానీ తప్పదు కదండి, ఇప్పుడు ఒక చోట ఉండలేం కదా. కాకపోతే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కే అవకాశం దొరికిందండి. ఒకే ప్లేస్లో 30 years ఉంటాం, మనకు నచ్చినట్లుగా బతకడం. అది ఓన్లీ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మాత్రమే కుదిరిందండి. ఫ్యామిలీస్కి మంచి ఎడ్యుకేషను, మంచి అట్మాస్ఫియరు. బయట ఉన్న ప్లాంట్ ఎంప్లాయీస్ కూడా ఎంత మంచి లైఫ్ని అనుభవించి ఉండరని నా ఉద్దేశం అండి. టౌన్షిప్ మాత్రం ఎవర్ గ్రీన్ అండి, అంతే. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. టౌన్షిప్ గురించి కాపాడుకోవడం ఒకటే మన చేతిలో ఉంది, అంతకుమించి ఏమీ లేదండి. అంతేనండి. ఇలా చేస్తూ 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 తెల్లగా అయిపోవాలండి. మామిడి పండు రసం తింటే ఎలా తెల్లగా అయిపోద్దో బుర్ర, అలా చేయాలండి. బుర్రని ఇగోండి ఎలా చేయాలండి తెల్లగా. అలా చేస్తేనే కానీ మనశ్శాంతి ఉండదండి. మేము మామిడి పళ్ళు రసం కూడా అలాగే తినేవాళ్ళం అండి. తెల్లగా అయిపోయే వరకు దాన్ని వదిలేవాళ్ళం కాదండి. అలాగే ఒక్కాయ అనుకుంటున్నారేమో రోజుకి 10 కాయలు, డజన్ కాయలు పట్టేవాళ్ళం అండి, అంతే. ఇప్పుడు పిల్లలు ఒక కాయ తింటే నీరసం వస్తుందండి, సగం వదిలేస్తారు. ఒక బంగిన పైకి కాయ కొట్టి ఫుల్ తినలేరండి, మా వల్ల కాదు అంటారు. మేము రసం 1 డజన్ కాయలు తినేవాళ్ళం అండి చిన్నప్పుడు. మా ప్లేసు మామిడికాయలకి ప్రసిద్ధి అండి, మా చింతలపూడి. అందుకని మాకు చింతలపూడిలో విరివిగా లభించేవి మామిడికాయలు. అలానే ఇంకేం దొరకవు అనుకోకండి, అన్ని రకాలు దొరుకుతాయండి. అదొక ఎవర్ గ్రీన్ ప్లేస్ అండి, మా బర్త్ ప్లేస్. అదొక ఎవర్ గ్రీన్ అండి. మళ్ళీ టౌన్షిప్ వచ్చి పడ్డానండి నేను ఇక్కడ, ఇదొక ఎవర్ గ్రీన్ అండి. అది అంతా లెక్కేనండి, లెక్కతోనే వెళ్ళిపోతుంది అంటారు చూడండి, అలాగే. మా నాన్నగారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారండి, అందుకని మాకు ఎప్పుడూ కరెంటు పోయేది కాదండి. మా ఏరియాకి కరెంటు పోతే నాన్నగారు తట్టుకోలేకపోయేవాళ్ళు, పిల్లలు కరెంట్ లేకుండా ఉండలేరు అని. ఇన్ కేస్ ఎప్పుడన్నా పోయినా కూడా అందరూ కొలీగ్సే కదండి. మేము వెళ్ళిపోయి సబ్స్టేషన్కి వెళ్ళిపోయి కరెంటు పోయింది మావయ్య గారు అంటే వేసేస్తున్నామమ్మా అనేవాళ్ళు, లైన్ కనిపిస్తున్నామమ్మా అనేవాళ్ళు. అంత బాగుండేదండి లైఫ్ మాది. మళ్ళీ టౌన్షిప్ వచ్చి పడ్డానండి, ఇక్కడ మనకు కరెంట్ ప్రాబ్లం లేదండి. అదండి, అలా కరెంటు ప్రాబ్లం లేకుండా బతికింది నేను ఒక్కదాన్నేనండి, మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిలోనూ. ఒక ఇన్వర్టర్ అక్కర్లేదు, ఒక జనరేటర్ అక్కర్లేదండి. మనకి తక్కువ ఛార్జెస్తో వెళ్ళిపోయేవాళ్ళం అండి. కానీ ఇప్పుడు 8 రూపీస్ తీసుకుంటున్నారు కదండి. సరే ఏం చేస్తామండి, అది గవర్నమెంట్ పాలసీస్, మనం ఏం చేయలేము. 8 రూపీస్ అయినా కడుతున్నాం కదండి హ్యాపీగానే. మనం మన ప్లాంట్ని రక్షించుకుందామని 8 రూపీస్ అయినా కూడా మనం ఒబే చేసాం కదా. దానికి మన ప్లాంట్ని రక్షించుకోవడమే మనం చేయాలండి, అంతకుమించి మనం ఏమీ చేయలేము. ఎంత మంచి అట్మాస్ఫియర్ మన పిల్లలే కాదు, మన ముందు తరాలు వాళ్ళు కూడా అనుభవించాలి కదా, పిల్లల వాళ్ళు కూడా. ఇలా చెయ్యాలండి. 3 కాయలు ఉన్నాయండి, 1 కాయ అయ్యింది. 3 కాయలు చేయగలను లేదు. నేను ఇంకా తీయాలనిపిస్తుంది అండి. ఇలా కనిపించింది అనుకోండి, మనకి కాయలు దొరకట్లేదు కదండి, అయ్యో వేస్ట్ అయిపోతుంది, కొంచెం రుద్దేద్దాము అనిపిస్తుంది అండి. అలా తెల్లగా అయిపోవాలండి. తాత